జాతరకు నెల రోజుల ముందు నుంచే భక్తుల రద్దీ పెరిగింది. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు మేడారం చేరుకుని అమ్మవార్లకు ముందస్తు మొక్కులు చెల్లించుకుంటున్నారు. వనదేవతల ఆలయానికి గ్రానైట్ నిర్మాణాలతో కొత్త రూపు రావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. రోజుల్లో మేడారం మహాజాతర ప్రారంభం కాని నేపథ్యంలోనే ముందస్తుగానే భక్తుల తాకిడి పెరిగింది. అమ్మవారిని దర్శించుకుంటూ భారీగా భక్తజనులు తరలి వస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతము గద్దెల పునరుద్ధరణ ఆలయ అభివృద్ధి జరుగుతున్న భక్తులైతే విపరీతంగా వచ్చి అమ్మవార్లను మొక్కులు చెల్లించుకుంటారు. సో ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా అనిపించింది ఇక్కడ? చేరియాల మండలం, సిద్దిపేట డిస్టిక్, పేచరేని గ్రామం. చాలా బాగుంది. ఇంతలా అభివృద్ధి జరుగుతుందని అనుకోలేదు మేము ఇదివరకు ఊహించిన దానికంటే చాలా బాగుంది. ఇప్పుడు అమ్మవారు దర్శనం కూడా చాలా బాగా చేసుకున్నాము. ఇప్పుడే ఇంత జనాలు ఇంత తక్కువగా ఉన్నారు, ఇంకా ముందు ఇంత ఎక్కువగా ఉన్నారు. ఇంకా ముందు ఇంకా అధిక సంఖ్యలో జనాలు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారని కోరుకుంటున్నాం. ఎన్నేళ్ళ నుంచి వస్తున్నావు నీకు అమ్మవారి దగ్గరికి? ఇదే ఫస్టా, ఇదివరకు వచ్చినావా? ఇదే ఫస్ట్ టైం చూడడం తప్ప టీవీలో మేము డైరెక్ట్ రావడం అయితే ఇదే ఫస్ట్ టైం. సో చిన్న మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు? ఇదివరకు వచ్చావా? ఎట్లా అనిపించింది? ఫస్ట్ టైం మేము రావడం ఫస్ట్ టైం. మీరు చెప్పండి, ఎప్పటి నుంచి వస్తున్నారు అసలు సమ్మక్క సారలమ్మ దగ్గరికి? ఇదే ఫస్ట్. ఎట్లా అనిపించింది? దర్శనం మంచిగా అయిందా? బాగా అయింది. సరే. సో మీరు చెప్పండి అమ్మా, ఇదివరకు గతంలో వచ్చారా? ఎట్లా ఉంది ఆలయం అంతా కొత్తగా మరి చేస్తారు కదా, ఎట్లా అనిపిస్తుంది? ఇది రెండోసారి రావడము. ఫస్ట్ సారి వచ్చే కన్నా ఇప్పుడే చాలా ఇంకా డెవలప్ అయ్యింది, ఇంకా అవుతుంది అని కూడా అనుకుంటున్నాము. ఇంకా జనాలు కూడా చాలా అయిపోతున్నారు కదా. సో ఏంటి ఇది, గతంలో ఆ సమ్మక్క అంటే కోరిన కోరికలు తీరుస్తుందని బాగా నమ్మకం. సో కోరిన కోరికలు తీరినాయా గతంలో వచ్చినప్పుడు? చాలా ఏళ్ళ కింద వచ్చినాం, అది మళ్ళీ ఇప్పుడు వచ్చినాం. అనుకోకుండా రావడం అయ్యింది ఇప్పుడు, కానీ అనుకున్న కోరికలు అయితే నెరవేరుతాయి. సో మీరు చెప్పండి అండి, ఎట్లా అనిపిస్తుంది? ఆలయం అంతా డెవలప్ అవుతుంది కదా, దర్శనం చేసుకుని ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ? చాలా బాగా అనిపిస్తుంది. నేను 88 నుంచి వస్తున్నా. 88 నుంచి వస్తున్నా. నేను 10th క్లాస్ ఉండే ఆ టైంలో. 10th క్లాస్లో ఆ టైం నుంచి వస్తున్నా. అప్పుడు ఎడ్ల బండి వస్తుండే. ఆ టైం నుంచి వస్తున్నా. ఇప్పటిదాకా చాలా డెవలప్ అయింది. మా అనుకున్నదాన్ని కలిగిస్తుంది అమ్మవారు. నేను ఇప్పుడు వస్తున్నా, ఇంకా ముందు కూడా వస్తా. నాకు అనుకున్న మొత్తం డెవలప్ అయింది. ఇప్పుడు చూస్తుంటే ఇంకా మంచిగా జనాలకు అన్ని విధాల సహకారం గవర్నమెంట్ కలిగిస్తుంది. చాలా బాగా అనిపిస్తుంది. మాకు అనుకున్నా కలిగిస్తుంది, అనుకున్నా కూడా అయినాయి. అమ్మ చాలా బాగుంటుంది. ఎడ్ల బండ్ల మీద వచ్చినావు కదా, సో అప్పటికిప్పటికి చాలా మారింది కదా, ఎట్లా అనిపిస్తుంది? ఆ టైంలో ఎడ్ల బండి మీద వస్తుంటే రాత్రి జామ్ అయిపోతే పొద్దున్న 9 గంటల దాకా రోడ్డు జామ్ అయిపోతుంది. అంత జనం వస్తుండే. ఆడికించి ములుగు దాకా ఎడ్ల బండి ఉంటుండే. ఒక్కొక్క రోజు 14 గంటలు రోడ్డు మీదనే ఉంటుంటివి ఆ టైంలో. అప్పటి నుంచి అమ్మవారు మాకు అన్ని కలిగిస్తుంది. ఇప్పుడు కూడా వచ్చినాము, అమ్మవారు పిలిపించింది, మాకు అన్ని విధాల. సో చూసాం కదా, గతంలో ఎడ్ల బండ్లపై వచ్చారు, సో ఇప్పుడు మళ్ళీ వచ్చారు. అప్పటికి ఇప్పటికీ ఆలయం ఎంతో అభివృద్ధి చెందింది, ఇంకా అభివృద్ధి చెందాలి. వచ్చే భక్తులందరికీ కూడా ఇబ్బందులు లేకుండా అమ్మవారిని దర్శించుకుపోవాలంటూ కూడా భక్తులు చెప్తున్నారు. సో ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎట్లా ఉంది ఆలయం సమ్మక్క? ఓకే, సూపర్. ఎప్పుడూ చూడని విధంగా కొత్త స్తంభాలతోని మన సమ్మక్క జాతర అంటే వాళ్ళ ఒక సిద్ధాంతాలు ఒక స్తూపం మీద చెక్కడం మనకు అది అంటే ఎప్పుడు చూడని విధంగా ఇప్పుడు కొత్తగా అనిపిస్తుంది. సో జాతర టైంలో మంచి దర్శనం అవుతుంది. చాలా హ్యాపీ. అమ్మ మీరు చెప్పండి, ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి? ఇదే ఫస్ట్ టైం? 15 సంవత్సరాల నుంచి వస్తున్నాం సార్. ఈ తల్లి అంటే మాకు కోరికలు ఖచ్చితంగా నెరవేరుస్తుందని ఒక నమ్మకం ఉంటుంది. మేము తల్లిని దర్శించుకున్నామంటే మళ్ళీ నెక్స్ట్ టైం వస్తామనే ఒక నమ్మకం అనేది మాకు ఖచ్చితంగా కలుగుతుంది. కొత్తగా అవుతుంది, ఇంకా మంచిగా డెవలప్ చేయాలి, ఇంకా ఎక్కువ జనాలను ఆకర్షించేలా ఉండాలి. అమ్మవారు కూడా అన్ని డెవలప్మెంట్స్ చేసుకొని భక్తులందరినీ క్షేమంగా చూడాలి. ఎట్లా ఉంది? అమ్మని మొక్కినావు కదా, ఎట్లా అనిపిస్తుంది నీకు? ఏం మొక్కుకున్నావు అమ్మని? మంచిగా రావాలి, హెల్త్ బాగుండాలి అని. ఓకే, సో ఇది చూసాం కదా, భక్తులంతా కూడా ప్రస్తుతం ఇక్కడ గ్రానైటు అదేవిధంగా దానిపై ఈ యొక్క శిల్పాలు చెక్కడంతో ఒక కొత్త అనుభూతిని అయితే పొందుతున్నారు. సమ్మక్క సారలమ్మ దర్శనం చేసుకోవడంతో పాటుగా కూడా ఈ యొక్క నిర్మాణాలను చూసి కూడా సంతోషం వ్యక్తం చేస్తూ జాతర సమయానికి ఒక కొత్త లోకంలోకి వచ్చినట్లు కూడా ఆలయం ఉంటుందంటూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మేడారంలో కనిపిస్తుంది. విలేజ్ సంతోష్తో వేణుబిగ్ టీవీ, మేడారం.